వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన ప్రజల కొరకు, తన్ను ప్రేమించే వారి కొరకు, తన్ను విశ్వసించి తన్ను నమ్మిన ప్రజల కొరకు ఆయన దాచిపరిచినవి, ఆయన సిద్ధపరిచినవి, ఆయన చెయ్యబోయేవి అవి ఇప్పుడు కనబడవు, కానీ ఒక దినాన అవి కనబడతాయి. ఈరోజు నీ జీవితంలో ఏ అక్కర కలిగి ఉన్నావో, ఏ అవసరత కలిగి ఉన్నావో, అది నువ్వు కావాల్సింది ఇప్పుడు నీకు లేదు, కానీ అయితే అది తెలియకుండానే నీ దగ్గర ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఏం కొనాలనుకుంటున్నావో, ఏం తీసుకోవాలనుకుంటున్నావో, ఏది ఆశపడుతున్నావో అది తీసుకోవటానికి, అది సొంతం చేసుకోవటానికి, అది వెల ఇచ్చి చెల్లించటానికి ఇప్పుడు నీ దగ్గర ఏమీ కనపడదు, ఉండదు కూడా. అయితే దేవుని దృష్టిలో అది నీ కొరకు ఎప్పుడో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అదే మరుగైనది. అది ఒక సమయంలో దేవుడు తప్పక నీకు ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నువ్వు రేపు దినాన ఆశ్చర్యపోతావు, ఇంత నేను ఎంత పొందగలిగాను, ఇంత నాకు ఎలా వచ్చింది, ఇంత గొప్ప గృహము నాకు దేవుడు ఎలా ఇచ్చాడు, ఇలాగ నువ్వు ఆశ్చర్యపోయేటట్లు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అందుకనే ఆయన చేసేది ఏది కూడా నిష్ఫలం కాదు. అందుకనే దేవుని వాక్యంలో యోహాను సువార్త 13:7 ప్రభు అన్నాడు, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, నిజమే ప్రియులారా, దేవుడు నీ కొరకు ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా? అవన్నీ కూడా మరుగై ఉన్నాయి. అవన్నీ కూడా నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. తన సొంత సమయంలో నువ్వు వద్దన్నా నీకు ఇస్తాడు. ఆ దినం కొరకు ఎదురు చూడు, కానీ విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉండదు, కానీ ఫ్యూచర్ సిచ్యువేషన్ అనగా భవిష్యత్తు కొరకే మనం ఎదురు చూడాలి. అది గొప్ప నిరీక్షణ దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే భక్తుడు తన అనుభవంలో ఇలా అంటాడు, యోబు గ్రంథం 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనివియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకున్నాను. నిజమే, దేవుడు ఉద్దేశాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మరుగై ఉన్నాయి, కానీ ఒక దినాన అవన్నీ కూడా నీ కనుల ముందు వరుస పెట్టి దేవుడు నీకు ఇస్తాడు, నీకు చూపిస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పుడున్నట్టు రేపు నీ స్థితి ఉండదు. ఇప్పుడున్న బాధలు, వేదనలు రేపు ఉండవు. ఇప్పుడున్నట్టు నీ బిడ్డలు రేపు ఉండరు. ఒక దినాన్ని వారు ఉన్నత స్థానంలో ఉంటారు, గొప్ప స్థితిలో ఉంటారు. ఇప్పుడు వారికి జ్ఞానం లేదని, భవిష్యత్తు లేదని, చదువు లేదని, మాట వినట్లేదని చింతించొద్దు ప్రియులారా. నీ బిడ్డల కొరకు కూడా దేవుడు మరుగైన భవిష్యత్తు ఒకటి సిద్ధపరిచాడు. అందుకని కీర్తన 20వ కీర్తన 6వ వచనములో, యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. నిజమే, నాకు ఇప్పుడు తెలియను. ఒక దినం వస్తుంది, నువ్వు తెలుసుకుంటావు. దేవుడు మరుగు చేసిన 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. మొట్టమొదట దేవుడు మన కొరకు దాచిపెట్టిన మరుగైనది, కన్సీల్డ్ హిడెన్ థింగ్ ఏంటంటే, ట్రెజర్ ఏంటంటే అది మరుగైన జ్ఞానం. దేవుడు ఆ సమయంలో జ్ఞానం నీకు ఇస్తాడు. ఇది నాన్న చదువుకుంటున్న యవనస్తులారా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలారా,
దేవుణ్ణి మీరు వెంబడిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు, చాలా మంచిది. దేవుని సన్నిధిలో మందిరంలో ప్రయాసపడుతున్నారు, లోకానికి వేరుగా మీ స్నేహితులకు దూరంగా ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవిస్తున్నారు. మీ కొరకు దేవుడు మరుగైన జ్ఞానాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, లోకస్తులైన నీ స్నేహితులు ఉన్నత స్థానంలో ఉండవచ్చు, కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ మరుగైన స్థానం అనేది ఒకటి ఉంది. ఆ దినాన మరుగైన జ్ఞానాన్ని దేవుడు నీకిచ్చి ఉన్నత స్థితిలో నిన్ను ఉంచుతాడు. ఇది మొట్టమొదటిది. రెండవది చూసినట్లయితే లూకాసు సువార్త 19:42లో ఈ సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రియులారా, రెండవది మరుగైన మేలు అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు కీడు అనుభవిస్తున్నావు, సొంత వాళ్ళ వల్ల కీడు, బంధువుల వల్ల కీడు, ఇంట్లో వాళ్ళ వల్ల కీడు, ఆఫీసులో వాళ్ళు నీకు కీడు చేస్తున్నారు, నీ కాలేజీలో, నీ స్కూల్లో, కొన్నిసార్లు నీ మందిరంలో నీ సహ విశ్వాసులే నీకు కీడు చేయవచ్చు. అంత మాత్రాన నువ్వు మేలు పొందవని కాదు. నువ్వు ఎంత కీడు చేయబడుతూ ఉంటావో అంతకు రెండంతల మేలు దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఈ మేలు మరుగై ఉన్నది. ఒక దినము అది దేవుడు దృశ్య రూపంలో నీకు ఇచ్చినప్పుడు, నువ్వు అనుభవించినప్పుడు నువ్వెంతో సంతోషిస్తావు. అప్పుడు అనుకుంటావు, ప్రభువా ఇంకా కొన్ని ఎక్కువ కీడులు నేను అనుభవించినా బాగుండేది కదా అని నువ్వు అనుకుంటావు. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవది మనం చూసినట్లయితే లూకాసు సువార్త 18:34 వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు, ఈ సంగతి వారికి మరుగు చేయబడెను. ప్రియులారా, మూడవది మనం చూసినట్లయితే మరుగైన సంగతులు ఉన్నాయి. దేవుడు సంగతులు ఎంత గొప్పవో తెలుసా? ఇప్పుడు నీ గురించి మనుషులు అల్పమైన సంగతులుగా మాట్లాడుతూ ఉండొచ్చు. వారి జీవితం ఎంత, వారి కుటుంబం ఎంత, వారి భక్తి ఎంత, వారి యొక్క ఉద్యోగం ఎంత, వారి జీతం ఎంత, అసలు వారి యొక్క స్థితి ఎంత అని అనుకోవచ్చు. ఒక దినం వస్తుంది, మరుగైన సంగతి అనగా నీ గురించి మనుషులు చెప్పుకునే గొప్ప సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు వినబోతున్నావు. దేవుడు ఇది తప్పనిసరిగా నీ జీవితంలో చేస్తాడు. నాలుగవదిగా చూస్తే మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రియులారా, నాలుగోది మరుగైన వెలుగు ఒకటి ఉంది. అది ఎంత గొప్ప వెలుగో, ఆశ్చర్యకరమైన వెలుగో, ప్రకాశమానమైన వెలుగో, పరలోకపు వెలుగో ఇప్పుడు నీకు తెలియదు. ఇప్పుడు కొంత నీ పరిస్థితి చీకటిగా ఉండొచ్చు. ఈ బాధ, ఈ అనారోగ్యం, ఈ దిగులు, ఈ సమస్య, ఈ శోధన, ఈ కష్టము కొంత చీకటిగా నీకు అనిపించవచ్చు. అంత మాత్రాన దేవుడు నిన్ను వదిలిపెట్టాడు అనుకోవద్దు. ఇది పరీక్ష కాలం. పరీక్ష కాలంలో ఏ విద్యార్థి సంతోషంగా ఉండలేడు. ఎంత బాగా చదువుకునే విద్యార్థికైనా కొంత టెన్షన్ ఉంటుంది, కొంత భయం ఉంటుంది, కొంత కలవరం ఉంటుంది. మన జీవితంలో కూడా పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయి. అంత మాత్రాన నీవు ఓడిపోతావని, నీ జీవితం అంతా చీకటైపోతుందని కాదు, కానీ మరుగైన వెలుగనేది దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. అది ఎప్పుడు నీ మీద ప్రకాశిస్తుందో నీకు తెలియదు. ఆ ప్రకాశములో నీ ప్రతి చీకటి, నీ ప్రతి అపజయం, నీ ప్రతి శోధన, నీ ప్రతి శత్రువులు కూడా తొలగిపోయే పరిస్థితి వస్తుంది. నీ ప్రతి బలహీనత, అనారోగ్యం కూడా ఆ వెలుగులో కనపడకుండా దేవుడు చేస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 2:22 ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. ఐదవది మరుగైన మాట. నిజంగా దేవుడు నీతో ఎన్నో మాటలు చెప్పాడు, ఎన్నో వాగ్దానాలు చేశాడు. నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీకిచ్చిన ప్రతి వాగ్దానము నీ బాల్యము నుంచి ఏదైతే ఇచ్చాడో అవన్నీ దేవునికి గుర్తే. ఒకవేళ నీ వాగ్దానాలు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నువ్వు కొన్నే గుర్తుండొచ్చు, కానీ ప్రతిదీ కూడా దేవుడు గుర్తు చేసి మరీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దినము రాబోతుంది. అదే దేవుని మాట. ఆయన నీతో చెప్పిన మంచి మాట నెరవేర్చే దినము అది త్వరలోనే రాబోతుంది.
మనుషులు చెప్పే మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు, నువ్వు నష్టపోతావని, నీకు కీడు కలుగుతుందని, నువ్వు ఓడిపోతావని, ఇక నీ జీవితం బాగవదని, ఇక నువ్వు నిలబడలేవని, ఇక విజయం పొందలేవని ఎన్నో మాటలు వినబడుతూనే ఉంటాయి. ఆ మాటలు వినబడవద్దు, నువ్వు దేవుని మాట విను. సచిన్ టెండూల్కర్ అనే ఆ గొప్ప క్రికెటర్ గారు చెప్పారు, నేను ఆడలేనప్పుడు స్టేడియంలో వేల మంది నాకు ఆట రాదు, నువ్వు వెళ్ళిపో సచిన్, నువ్వు రిటైర్ అయిపో సచిన్ అని ఎన్నో మాటలు నన్ను తిడుతూ ఉంటారు, కానీ వారి మాటలు వినను. ఒక కామెంటేటరు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, సచిన్ ఇంక ముందు ఆడుతాడు, తర్వాత మ్యాచ్ లో ఆడుతాడు, ఇప్పుడు ఓడిపోతున్నట్టు కనపడినా మరలా పుంజుకుంటాడు అనే ఆ స్వరము, ఆ మాట మాత్రమే నేను వింటాను, దాన్ని బట్టే నేను విజయం పొందుతాను అన్నాడు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, నేను బాగా ఆడేటప్పుడు చాలా మంది బాగా ఆడుతున్నావని, శబాష్ అని, వండర్ఫుల్ అని అలా తిట్టిన వాళ్ళే పొగుడుతూ ఉంటారు, అప్పుడు కూడా వారి మాట వినను. నా ఆట ఇంకా ఎలా సరిచేసుకోవాలో, ఇంకా ఎంత బాగా ఆడాలో ఆ మైక్ లో కామెంటేటర్ ఆయన ఎక్స్పీరియన్స్ తో, అనుభవంతో చెప్తాడు, అప్పుడు కూడా నేను ఆ మాటే వింటాను. అది నా విజయానికి రహస్యమని 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ గారు చెప్పారు. ప్రియులారా, అంతే లోకంలో ఎంతో మంది నీ ఆఫీసులో, నీ ఇంట్లో, నీ చుట్టుపక్కల, నీ సంఘములో, నీ ఉద్యోగంలో మాటలు అంటానే ఉంటారు. ఆ మాటలు అసలు పట్టించుకోవద్దు. ప్రియులారా, దేవుని మాట మాత్రమే విను. ఒక సహోదరుడు నాకు చెప్తూ వచ్చాడు, అన్న నా ఆఫీసులో నా గురించి ఎన్నెన్నో మాట్లాడుకుంటున్నారు, అనవసరంగా నిందలు వేస్తున్నారు, నన్ను చూసి అపహసిస్తున్నారు, నవ్వుకుంటున్నారు, కేవలం నేను క్రైస్తవుణ్ణి, నేను తక్కువ జీతంతో ఉన్నాను, తక్కువ ఉద్యోగం అనే స్థితిని బట్టే వాళ్ళు అలా అంటున్నారు, నేను చాలా కృంగిపోయానన్నా, చాలా బాధపడ్డాను, అయితే ఇప్పుడు నాకు అసలు బాధ లేదు, ఎలాంటి దిగులు ఉండట్లేదన్నా అన్నాడు. ఎందుకు సహోదరుడా అంటే, ఆయన భార్య చెప్పిందంట, ఏమండి అవన్నీ వింటేనే కదా మీకు బాధ, అవి వినకపోతే మీకేం కలగదు కదా అని చెప్పని ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంత కాటన్ దూది నా చెవిలో పెడుతుంది, అది నేను పెట్టుకొని వెళ్తున్నాను, అసలు నాకు ఏం వినపడట్లేదు, నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను, అసలు వాళ్ళకి అర్థం కాలేదు, మేము విన్నన్నా రెస్పాండ్ అవ్వట్లేదని వాళ్ళు ఇసుగుబుట్టి ఇక నన్ను తిట్టడము, నన్ను మాట్లాడటం నా గురించి మానేశారని చెప్పాడు. నిజమే ప్రియులారా, మనుషుల మాటలు పట్టించుకున్నంత కాలం నీ గురించి ఎన్నో మాట్లాడతారు, అవి పట్టించుకోవద్దు, దేవుని మాట విను. యాయిరుతో ప్రభువు చెప్పాడు, వాళ్ళ మాట లక్ష్య పెట్టొద్దు యాయిరు, నా మాట విను అంటున్నాడు. దేవుని మాట విను. ఆయన మరుగైన మాట ఒక దినాన నెరవేర్చబడబోతుంది. అది మంచి మాట, అది శ్రేష్టమైన మాట, అది గొప్ప మాట, అది ఎంతో ఎంతో ఉన్నతమైన మాట. ఇది 5వదిగా మనం చూస్తున్నాం. 6వది అదే దానియేలు 2:22లో మరుగైన మర్మము, మరుగైన మర్మము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అసలు నీ జీవితం ఎలా వెళ్తుందో నీకు తెలియదు, నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నావో అది అవ్వలేవు, ఎందుకంటే దానికి మించింది దేవుడు నీకు ఇస్తాడు. నిజంగానే మనము తల్లిదండ్రులు కూడా మనం గుడ్డుని అడిగితే వారు పాముని ఇవ్వరు కదా, అలాగే దేవుడు మన కొరకు శ్రేష్టమైనవి ఇస్తాడు. ఒక బ్రదర్ నాతో చెప్పాడు, అన్న మందిరానికి వెళ్ళటానికి కుటుంబము మేమంతా కూడా, సిస్టరు, నేను, అమ్మ, పిల్లలు, మరి అసలు నడవటానికి కూడా అవకాశం లేదు, ఇబ్బంది అవుతుంది, దేవుణ్ణి ఒక కొత్త సైకిల్ అడిగానన్నా, అలా సైకిల్ ఉంటే ఒకసారి అమ్మని దింపొచ్చు, ఇంకోసారి సిస్టర్ని, పిల్లల్ని దింపొచ్చు, ఇలాగ 2-3 సార్లు ఇంటి నుంచి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాంటి సమయంలో దేవుడు ఆశ్చర్యంగా ఆ ఎండాకాలము ఆ సోనో విజన్కి వెళ్ళి ఏదో ఒక చిన్న ఆ కూలర్ కొనుక్కున్నప్పుడు వారు ఒక కూపన్ ఇచ్చారు, ఆ తర్వాత నాకు ప్రైజ్ వచ్చిందని చెప్పి వారు తీసుకొచ్చి నాకు కారు ఇచ్చారన్నా అని చెప్పాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, సైకిల్ అడిగితే ఆయన కారు ఇచ్చాడు. ఇప్పుడు అందరు కలిసి ప్రతి కుడికకు మందిరానికి వస్తున్నారు. నిజమే ప్రియులారా, దేవుడు నీ జీవితంలో ఇలాంటివి ఎన్నో చేశాడు. అలా చేసిన తర్వాత నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన వాహనం, దేవుడు నీకు ఇచ్చిన వస్తువు, అది దేవుని సన్నిధికి రావటానికి నీకు ఇచ్చాడు అనే సంగతి నువ్వు మర్చిపోతూ వచ్చావు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగని దేవుడు నీ జీవితంలో మరుగైన మర్మం అనేది ఒక దినాన బయలుపరుస్తాడు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వది చివరి మాట, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 27వ వచనం,
నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. ప్రియులారా, 7వది మరుగైన మార్గము ఒకటి ఉంది నీ జీవితంలో. ఇప్పుడు నీకు కష్టంగా ఉండొచ్చు, నువ్వు వెళ్తున్న పరిస్థితులు అన్ని ద్వారాలు మూయబడ్డాయేమో. ఒక దినం వస్తుంది, ప్రతి ద్వారం కూడా నీ కొరకు తెరవబడుతూ ఉంటుంది. ఒకటి మూయబడితే ఇంకొకటి తెరుస్తాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఒకటి పోగొట్టుకుంటే దేవుడు ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడు. ఒకటి కోల్పోతే ఇంకా ఉన్నతమైనది నీకు ఇస్తాడు. అయితే రెండిటి మధ్యలో కొంత సమయము గ్యాప్ అనేది ఉంటుంది. పోగొట్టుకోగానే వెంటనే దేవుడు నీకు ఇచ్చేయడు, కోల్పోగానే వెంటనే నీకు దొరకదు. మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎందుకంటే నువ్వెంత నిరీక్షిస్తున్నావు, నువ్వెంత కనిపెడుతున్నావు, నువ్వెంత దేవుని మీద ఆధారపడుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. అంత మాత్రాన నీకు చెయ్యడు, ఇవ్వడు అని కాదు. ఈ గ్యాప్ లో దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని మాటలు అవమానాలన్నీ వస్తాయి. విశ్వాస జీవితంలో గ్యాప్ లేని క్రైస్తవుడే లేడు. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అన్ని సంవత్సరాలు వాగ్దానం చేసింది 75వ సంవత్సరం అయితే 100 సంవత్సరాలకి కుమారుణ్ణి ఇచ్చాడు. అలాగే యోసేపు జీవితంలో కూడా 13 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అలాగే పౌలు జీవితంలో 5 సంవత్సరాలు. ప్రతి ఒక్కరి జీవితంలో కొంత గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ లో నువ్వు ప్రభువుకు దగ్గరగా ఉండాలి, ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ సమయంలో ఆయన హత్తుకుని నువ్వు ఉన్నప్పుడు ఒక దినము ఆ మరుగైన మార్గాన్ని దేవుడు నీకు ఓపెన్ చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వీటన్నిటిని మించి ఆ చివరి మాటే, అంధకార స్థలముల్లో ఉన్న ఆ మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని యెషయా 45:3 ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దిగులు పడొద్దు. అంతేకాదు, ఈ దేవుడు ఇప్పుడు నీకు మరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఒక దినాన తన్ను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఏ కష్టములో, ఏ బాధలో, ఏ అవసరతలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆయన ఎరిగినవాడు కాబట్టి నీకు మరుగు చేసుకోడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఇన్ని మరుగైన విషయాలు నీకుంటే ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు, దుఃఖపడుతున్నావు? దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ఆయన వైపు చూడు. ఆ మరుగైన ధనము ఈరోజే నీకు లభించినట్లుగా ప్రభు నీకు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో వేకువ వాక్యము ద్వారా యెషయా గ్రంథం 45:3 మరుగైన దేవుడు ఇచ్చే మరుగైన 7 ధనము గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజున ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వీటిని నెరవేర్చి మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము